పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్. పాదచారుల మరణాలు పూర్తిగా నిర్మూలించడానికి రహదారులు డిజైన్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు మంత్రి పార్థసారథి. పారిశ్రామిక పార్కులలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా యూడీఏల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో యూడీఏల సంఖ్య 21 నుంచి 23కు పెంచనున్నట్లు వెల్లడించారు మంత్రి పార్థసారథి. దిశ బిల్లు, క్రిమినల్ లా ఆంధ్రప్రదేశ్ సవరణ బిల్లు 2019ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం మంత్రివర్గం ముందు ఉంచడం దాన్ని ఆమోదించడం జరిగింది. అక్వాకల్చర్ ఫామ్లకు యూనిట్కు ₹1,50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను 1/6/2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నూతనంగా పునర్వ్యవస్థీకరించిన జిల్లాల పరిధికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లోని పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం 2026 ముసాయిదా బిల్లును ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంగా రవాణా, లాజిస్టిక్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పైప్లైన్లో ఉండగా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1,500 కోట్లను కేటాయించింది. ఏపీ కేబినెట్లో ఆసక్తికర చర్చ సాగింది. వైసీపీ టార్గెట్గా సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామనే అసూయతోనే కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. కేసులను న్యాయస్థానాలు కొట్టేసి చివాట్లు పెట్టినా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకోవడం లేదని ఫైర్ అయ్యారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తే ఒక్కరు కూడా తప్పని చెప్పలేకపోయారన్నారు సీఎం. ఈ నెల 13న సీడ్ యాక్సిస్ రహదారిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.